మహిమ కలన ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవుని వందనాలు చెల్లిస్తున్నా. ప్రత్యేకించి మెస్సయ్య కీర్తనల గురించి అనగా రాబోతున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి అనగా అభిషేక్తుడి గురించి రాయబడిన కీర్తనలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ధ్యానిస్తూ మనం 45వ కీర్తనకి మనం వచ్చి ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క కీర్తన మనం దీనికి చెప్పుకున్న రీతిగా ఇది యేసు ప్రభు ఈ యొక్క శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్న జీవితాన్ని గురించి కాదు, కానీ ఇది రాబోతున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి రాజుగా వచ్చి అలాగే రాజుగా ఈ లోకం పరిపాలన చేయడానికి రాబోతున్న ప్రభుని గురించి, అలాగే ప్రియులారా పెళ్లి గురించి అనగా మధ్యాహ్నం జరగబోతున్న వివాహం గురించి ఈ కీర్తన రాయబడి ఉన్నది. మనం అనేక సార్లు వివాహ సమయాల్లో కూడా ఈ కీర్తన చదువుతూ ఉంటాం. 5 దినాల్లో 1వ వచనం నుంచి మరి 3వ వచనం వరకు కూడా మనం ధ్యానించున్నాం. ఈ దినము 4వ వచనం నుంచి మనము చదువుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ముఖ్యంగా ఈ 4వ వచనంలో ఎక్కువ నేను ప్రేమనారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడట్లేదు. ఎందుకంటే ఇది కేవలము మరి యుద్ధం గురించి రాయబడిన మాట. చూడండి, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావం ధరించుకుని వాహనం ఎక్కి బయలుదేరము. నీ దక్షిణ హస్తము భీకరం వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, నీ ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణము రాజుల శత్రుల గుండెలో చొచ్చును. ఈ వాక్యాన్ని మనము తీసినప్పుడు ఇది మీరు ప్రియమైన బిడ్డలారా మరి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము మరి 19 అధ్యాయంలో 11 నుంచి 16 వరకు మీరు చదివినట్లయితే ఈ యొక్క వచనం సరిగా మీకు అర్థమవుతుంది. అదే కాకుండా ప్రియులారా మరి జకరియా గ్రంథము కూడా మరి దీనితో పాటు జకరియా గ్రంథము ప్రియమైన బిడ్డలారా మరి జకరియా గ్రంథము చివరి అధ్యాయం జకరియా గ్రంథము ప్రియమైన బిడ్డలారా 14వ అధ్యాయం అంతా కూడా మీరు చదివినట్లయితే ప్రియులారా మీకు మరి యేసు ప్రభు మరి 7 సంవత్సరాలు ఆ యొక్క మహాశ్రమల తర్వాత లేదా పరలోకంలో విందైన తర్వాత ఆయన దిగి వస్తున్నప్పుడు ఈ భూలోకం మీద ఒలివ కొండ మీద యుద్ధం మరి ప్రియమైన బిడ్డలారా అడుగు పెట్టినప్పుడు ఏ రీతిగా శత్రువులందరూ కూడా మరి ఏ రీతి లయమైపోతారో, ఆ తర్వాత ఏ రీతికి 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవుతుందో మొదలవుతుందో ఆ విషయాలన్నీ కూడా మరి ఇందులో వ్రాయబడి ఉంది. అనగా ప్రత్యేకించి ప్రియులారా ఈ చివరి యుద్ధం అంటే యేసు ప్రభు ఈ లోకంలోకి మరి అనగా పరిశుద్ధులతో పాటు ప్రత్యక్షంగా రావటం గురించి ఈ వచనాలు మనకి తెలియపరుస్తుంది. 7 సంవత్సరాలు ఈ భూలోకంలో మహాశ్రమలు సంభవించినప్పుడు చివరి దినాల్లో అంత్యక్రీస్తు మరి ప్రజలందరూ సమకూర్చుకొని మీరు దానియేలు గ్రంథం చివరి అధ్యాయంలో చదవచ్చు. ప్రియులారా వచ్చి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము అనగా యూదుల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అప్పుడు యేసు ప్రభు పరిశుద్ధులతో పాటు డైరెక్ట్ గా దిగి తన పాదములు ఒలివ కొండ మీద మోపుతాడు. ప్రియమైన బిడ్డలారా అప్పుడు నోటి ఊపిరి చేత ప్రియులారా శత్రులు సంహరింపబడతారు. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఆరంభమవుతుంది. ఇది కేవలం నీకు అవుట్లైన్ మాత్రం చెప్పాను ప్రియులారా. దేవుని రాకడ ఆలస్యమైతే 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడో అవన్నీ కూడా మన తర్వాత నేర్చుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క 4, 5, 6 వచనాలు చదివినప్పుడు ఇది ప్రియులారా జరగబోయే యుద్ధం గురించి రాయబడిన మాట. ఏ రకంగా యేసు ప్రభు శత్రువులను ఏం చేయబోతున్నాడు, సంహరించి ప్రియమైన బిడ్డలారా మరి సంహరిస్తాడో ఆ విషయం గురించి రాయబడి ఉంది. అందుకే మీరు ప్రియులారా మీరు దానియేలు గ్రంథము చివరి అధ్యాయము అనగా 12వ అధ్యాయము క్షమించాలి 11వ అధ్యాయం చివరిలో ప్రియులారా రాయబడి ఉంది. తర్వాత జకరియా గ్రంథం 14 అలాగే ప్రకటన గ్రంథము 19 ఇప్పుడు చెప్పాం కదా. ఈ వచనాలన్నీ మీరు దగ్గర పెట్టుకొని ప్రియులారా ఒకవేళ చదివితే మీకు పిక్చర్ అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రియులారా మీ ముందు పెట్టి ఉన్నా. తర్వాత ప్రియులారా 6వ వచనం చదువుకుందాం. ఇక్కడ 6వ వచనంలో ఒక ముఖ్యమైన విషయము వ్రాయబడి ఉంది. ఆ విషయాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. కీర్తన గ్రంథము 45వ వచనం. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును.
నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఇక్కడ ఇదే మరి 45:6 వచనమే తిరిగి మనము ప్రియమేంబరా మరి హెబ్రీ రాసిన పత్రికలు కూడా మనం చదువుతాం. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము ప్రియమైన బిల్లారా 1వ అధ్యాయము హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రియమైన బిల్లారా మనం చదువుతాం. ఇదే మాట రాయబడి ఉంది. 7-8 తన దూతలను వాయువుగాను తన సేవకులను అగ్ని జ్వాలగాను చేసుకొని వాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచునని, నీ రాజదండము న్యాయార్థమైనదని, నీవు నీతిని ప్రేమించి దుర్ని ద్వేషించితివని, అందుచేత దేవుడు నీకు తోటి వారి కంటే నిన్ను హెచ్చగినట్లు ఆనంద తైలముతో అభిషేకించెను అని చదువుతున్నాం. ఇక్కడ త్రిత్వము గురించిన మాట మనం చూస్తాం. ఇక్కడ దేవ అని ఎవరు పిలుస్తున్నారంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నాడు? దేవా అంటున్నాడండి. అంటే ఇక్కడ యేసు ప్రభు యొక్క దైవత్వము గురించి చెప్పబడిన మాట ఇది. అప్పుడు అర్థమవుతుందండి. చాలా మంది ఎప్పుడైతే యేసు ప్రభు దేవుడు కాదు యెహోవా దేవుడు అంటారు చూడండి, అలాంటి వారికి ఈ వచనం సరిగా సరిపోతుంది. వారికి ఖండించడానికి వచ్చే వాక్యం. తండ్రి అయిన దేవుడు వింటారంటే అర్థమవుతుంది చెప్పే మాట. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుని గురించి ఏమంటున్నాడు తెలుసా? దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. అందుకే ఇక్కడ రాయబడి పైన చెప్పాను చూడండి, ఏమంటున్నాడు? తన దూతల గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గురించి అయితే, తన కుమారుని గురించి అంటే ఎవరు? యెహోవా దేవుడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఏమంటున్నాడు తెలుసా? దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచును. అంటే దేవుడే తన మరి కుమారుడిని, కుమారుడైన దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? తనతో సమానంగా ఎంచుకుంటున్నాడు. ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. అంటే తండ్రితో సమానుడుగా యేసు ప్రభు కూడా ఉన్నాడు అని అర్థం. తండ్రే కుమారుని ఏమన్నాడు? దేవా అంటున్నాడండి. అనేక సార్లు మనము యేసు ప్రభు తండ్రితో మాట్లాడడం మనం చూస్తాం. తండ్రి 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 అని పిలుస్తారు. అలాగే తండ్రి అనే దేవుడు నా కుమారుడు అనడే కాకుండా కుమారుని ఏమంటున్నాడైనా? దేవా అంటున్నాడండి. అర్థమవుతుందా మీకు? వింటున్నారా మీరు? ఈ మాట నాకు అర్థమవుతుందా మీకు? మీకే అర్థమవుతుందా? సృష్టికర్త అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తుని ఏమంటున్నాడండి? దేవా అంటున్నాడు. అంటే తనతో సమానంగా ఎంచుకుంటున్నాడు. దేవుడు సృష్టిగా దేవుడు తండ్రి అయిన దేవుడైతే కుమారుడు ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కానీ అందుకే మనము త్రిత్వ విషయంలో వచ్చేటప్పటికి కన్ఫ్యూజన్ ఏమాత్రం కాకూడదు. తండ్రి దేవుడైతే కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే, అందరూ ఈక్వల్. ఒకరు పెద్ద చిన్న కాదు. ఆల్రెడీ దీనికి ముందు మనము దైవజనుల ద్వారా కూడా మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఆ విషయానికి మనకు సూటిగా జరుగుతుంది. అందుకే నేను ఫస్ట్ వచనం కూడా చెప్పాం, నా హృదయము అన్నది ఏంటంటే యెహోవా దేవుడే ఏం చెప్తున్నాడు? మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరి గురించి? రాజును గురించి. ఏ రాజునైతే ఈ భూలోకంలో రాజ్యాధిపతికి నియమించబోతున్నాడో ప్రియులారా, రాజును గురించి మాట్లాడుతున్న మాట మనం చూస్తున్నాం. ఆ యొక్క యెహోవా దేవుడికి ఏమన్నాడు? దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. ఇక్కడ ఇంకో పదం కూడా చూడండి. ఇక్కడ కావున దేవుడు నీ దేవుడే, దేవుడు నీ దేవుడే. ఇక్కడ రెండు దేవుళ్ళని చూస్తున్నాం మనం. అర్థమవుతుంది. ఇక్కడ త్రిత్వంలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని గురించి మనం చూస్తున్నాం. అర్థమవుతుందండి. ఇలాంటి పదాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి, తర్వాత నేను చెప్తాను. ముందైతే యేసు ప్రభు దేవుడు.
కేవలం సృష్టికర్త అయిన తండ్రి దేవుడే కాకుండా యేసు ప్రభుని కూడా దేవుడు అన్నటువంటి యొక్క విషయాన్ని మనం ఈ యొక్క రాత్రి కాలం ధ్యానించబోతున్నాం. అర్థమవుతుందండి. కేవలం సృష్టికర్త దేవుడు అనడమే కాదు, ఇది ఎవరైతే యెహోవా వేరు కాదు, లేకుంటే ప్రియులారా కుమారుడు వేరు కాదు, అంతా ఒకటే అనేటువంటి వారు ఉన్నారు. అంతా యేసే. ఓన్లీ జీసస్ వాళ్ళు ఏమంటారంటే అంతా యేసే. యేసే యెహోవా, యేసే ఎవరు ప్రియులారా పరిశుద్ధాత్ముడు, యేసే కుమారుడు. ఇవలాగా చెప్పి అందరూ అంతా యేసే. బాగా అర్థం చేసుకోలేదంటే ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఇద్దరు ఏకమై ఉన్నారు, ఒక్కరే. అదే టైంలో ఇద్దరు కూడా ఏమై ఉన్నారు, వేరు వేరై ఉన్నారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఆ ముగ్గురు ఒకటే, అర్థమవుతుందండి. ఆ ఒక్కరు మళ్ళీ ముగ్గురు వేరు వేరు యొక్క విధి ఉన్నాయి. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఇక రాయబడిన మాట ఏంటంటే యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడే ఏమన్నాడు, దేవా అని పిలుస్తున్నాడంటే మరి తనతో సమానముగా ఉన్నాడు కుమారుడైన దేవుడు సమానం. మరి కొంతమంది ఏమంటారంటే యెహోవా దేవుడు పెద్ద దేవుడు, యేసయ్య చిన్న దేవుడు, మూడోది పరిశుద్ధాత్మ, మూడో దేవుడు. ముగ్గురు ఒకరితో అంటే ఒకరు స్టెప్ బై స్టెప్ అనుకుంటారు. ఇది కూడా సంపూర్ణ సిద్ధాంతం అన్నమాట. అర్థమైందా? ఇక్కడ అంటున్నాడు ఏమండి ప్రియులారా, దేవుడే ఏం చేస్తున్నాడు, సృష్టికర్త దేవుడు కుమారుని ఏం చేస్తున్నాడు తెలుసా? ఏమన్నాడంటే దేవా అని పిలుస్తున్నాడు. అదే అపోజిన పౌలు ఎదులు అంటున్నాడు, తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనం అని చెప్పుతున్నాడు అంటున్నాడు. అక్కడ క్లియర్ చేశాడు. అది మాట ఎవరు పలుకుతున్నట్టు, తండ్రి అయిన దేవుడే కుమారుడైన యేసు గురించి ఏమన్నాడు, నా దేవ అంటే తనతో సమానంగా ఎంచుకుంటున్నాడు. అర్థమైందా? కాబట్టి 3 ఆర్ ఈక్వల్. అర్థమైందండి. ఒకరు ఎత్తు తగ్గు కాదు. అర్థమవుతుందా? చాలా మంది ఇదంలో కూడా యేసు ప్రభు ఆయన తండ్రి, ఈయనేమో సృష్టి, అదో యేసు ప్రభు ఒక సృష్టి, తర్వాత పరిశుద్ధాత్మ ఒక శక్తి, ఇలా బోధించేటువంటి వారు కూడా ఉన్నారు. మీరు ఈ విషయాలని తెలుసో తెలియదో నాకు తెలియదు. వారు తెలియకపోతే మీకు నేర్పించి మీకు నేర్చుకునే ఆసక్తి ఉంటే తండ్రి కావచ్చు, కుమారుడు కావచ్చు, తర్వాత పరిశుద్ధాత్మ కావచ్చు, వీళ్ళ సపరేట్ క్యారెక్టర్స్ కావచ్చు, వీళ్ళ గుణాలు కావచ్చు, వీళ్ళు ఎలా వేరు వేరు, వీళ్ళు ఎలాగ అందరూ ఒకటి అని కూడా మనము ధ్యానించవచ్చు ప్రభు యొక్క కృపా సమయం మనకు అనుగ్రహిస్తే. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆసక్తి కలిగిన వారికి నేర్పించడం జరుగుతుంది. సరే, మంచిది. ఇక్కడ అంటున్నాడు చూడండి, యేసు ప్రభు ఏమై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు దేవుడై ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు సృష్టికర్త అయిన దేవుడే కుమారుడు ఏమంటున్నాడు, దేవా అంటున్నాడు. అర్థమవుతుందండి. సృష్టికర్త దేవుడు ఏమన్నాడు, కుమారుడు ఏమంటున్నాడు, దేవ అంటే తనతో సమానముగా చూస్తున్నాడు చెప్తున్నాడు. అర్థమవుతుందండి. తర్వాత చూడండి, మనము బాగా అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చదవండి. 7:14 యెషయా గ్రంథము చదవగలను అని మీరు చేసి చదవచ్చు. కాబట్టి ప్రభువే తాను ఒక సూచన చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇక్కడ చూడండి, ఇమ్మానుయేలు అన్నదానికి అర్థం ఏంటిది, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటిదంటే ఒక కుమారుడు పుడతాడు, కన్యకకి ఏమవుతాడు, ఒక కుమారుడు పుడతాడు. అర్థమవుతుందండి. అయితే ఆయన ఎవరో తెలుసా, ఆయన ఎవరు, ఇమ్మానుయేలు పేరు పెడతాడు. అంటే ఇమ్మానుయేలు అంటే ఏంటిది, దేవుడు మనకు తోడై ఉన్నాడు. అర్థమైందండి. అంటే యేసు ఎవరు, దేవుడు. కుమారుడు ఏమై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. అర్థమైందా? ఆ బెత్లెహేములో పుట్టినటువంటి వ్యక్తి ఎవరు తెలుసా, దేవుడై ఉన్నాడు. దేవుడు మనతో ఉండడం కొరకు మనలాంటి శరీరం అనగా ప్రియమైన పిల్లారా శరీరం ధరించుకొని వచ్చాడు. అర్థమైందా? ఆ బెత్లెహేము పుట్టిన వ్యక్తి, ఆ పుట్టబోయే వ్యక్తి, ఆ కన్య గర్భంలో పుట్టబోయే వ్యక్తి ఎవరు తెలుసా,
దేవుడు అని ఏం చేస్తున్నాడు? శరీరం ధరించుకొని మనతో ఉండడానికి వచ్చాడు అని అర్థం. అర్థమైందండి? అందుకే యేసుప్రభు ఎవరో కాదు, ఏమని దేవుడు అనడానికి రుజువు ప్రియమైన. చాలా మంది ఈరోజు దేవుడు కాదు, దేవుడు అంటే అందుకే ఆయన పేరేంటిది? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే బిరుదు, పేరు కాదు అసలు యాక్చువల్గా. అంతమంది యేసుప్రభు, అసలు యేసుప్రభు అనేది కూడా ఒక బిరుదు. బాగా మనం అర్థం చేసుకోవాలి. అసలైన పేరు ఒకటే, దేవుని పేరు ఒకటే, యెహోవా. నేను ఉన్నవాడను, అనువాడను. అర్థమైందా? ఆయన చేసిన పనిని బట్టి అనేక రకాల బిరుదులు ఉన్నాయి. టైటిల్స్ అంటారు కదా, ఇప్పుడు చాలా మందికి టైటిల్స్ ఇస్తారు కదండి, టైటిల్స్ ఇస్తారు కదా. చాలా మందికి దీన బంధువు అని, తర్వాత పద్మశ్రీ అని, తర్వాత ఇంకేవో కొన్ని చాలా రకాల బిరుదులు ఇస్తారు కదా. తర్వాత ఆ బిరుదులు వాళ్ళు పక్కన పెట్టుకుంటారు. దాన్ని బట్టి ఏదో వీళ్ళు ఎంత పెద్ద గొప్ప వాళ్ళని అర్థం, అంటే వీళ్ళు ఈ పని చేశారా అని అర్థం. అర్థమైందా? పేరు మాత్రం ఒకటే ఉంటుంది, బిరుదులు మాత్రం అనేకం ఉంటుంది. వాడు అర్థమవుతుంది కదండి. కాబట్టి ఏ రంగాల్లో ఆ వ్యక్తి పని చేశాడో ఆ రంగాల్లో వారికి ఏమి ఇస్తారు? వాళ్ళు చేసిన పనిని బట్టి వారికి ఏమి బిరుదులు ఇస్తారు. కవులకి కళా పరిపూర్ణానని, ఇంకా ఫలానాని కదా, కవిత్వం, అలాగే స్పోర్ట్స్, కాబట్టి వారికి కొన్ని బిరుదులు ఇస్తారు. అలాగే ఆయా రంగాల్లో ఆయా రకాలుగా బిరుదులు ఇస్తూ ఉంటారు, టైటిల్ సంప్రదాయం. అలాగే ఒక వ్యక్తి పుడతాడు, అదే మన కన్యక గర్భంలో ఒక వ్యక్తి పుడతాడు. ఆయన ఏం పేరంటే ఇమ్మానుయేలు. అంటే ఏంటంటే దేవుడు మనుషుల మధ్య నివసించడానికి మానవ స్వరూపం ధరించుకుని ఏం చేశాడు? వచ్చాడు. కాబట్టి ఆయనకి ఏమని పేరు? ఇమ్మానుయేలు. యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా వచ్చి 33 సంవత్సరాలు ఏం చేశాడు? మనుషుల మధ్య నివసించాడు. అర్థమైందా? ఈయన ఎవరో కాదు, ఎవరు? దేవుడు అని ఇక్కడ క్లియర్ గా మనకి తెలియపరుస్తున్న మాట. అలాగే 9:6 కూడా చదువుదాం. ఇది ఏషియా 9:6. ఇదంతా కూడా యేసు ప్రభు దేవుడు అనడానికి రుజువు అండి. అర్థమైందా? ఇది ఇవాళ దినాల్లో చాలా మంది అంటారు యేసు ప్రభు దేవుడు కాదండి, నేను దేవుడిని యేసు ప్రభు ఎక్కడ చెప్పుకోలేదండి, ఇంకా ఎన్నెన్నో అనేటట్టు అంటున్నారు. దానికి జవాబు ముఖ్యంగా విశ్వాసులు, మనము ముఖ్య యవనస్తులైనటువంటి వారు కదిలిపోకున్నట్లు ఈ వాక్యాన్ని మీ మనసులో పెట్టుకోవాలి. మీ హృదయమైన పలక రాసుకుంటారైతే మీరు క్రీస్తునందు ఏమవుతారు? విశ్వాసం ధైర్యంగా ఉండగలరు. అలాగే ప్రియమైన బిడ్డలారా, ఇలాంటి తప్పుడు ప్రశ్నలు వచ్చినప్పుడు సరి అయిన రీతిగా విశ్వాసము ధైర్యంగా మరి సాక్ష్యం ఇవ్వటానికి మరి మీకు తోడ్పడుతుంది. కాబట్టి ఈ విషయానికి మనం అర్థం చేసుకుందాం. 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, భుజము మీద రాజ్యభారం ఉండును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈ కుమారుడు ఎవరండి? మనకు అనుగ్రహించబడినటువంటి కుమారుడు ఎవరు? 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలో జన్మించినటువంటి ఆ బెత్లెహేములో జన్మించినటువంటి ఆ కుమారుడు ఎవరు తెలుసా? బలవంతుడైన దేవుడు. ఈ కుమారునికి ఏం పేరు? బలవంతుడైన దేవుడు అంటే ఆయన పేరు. అర్థమైందండి? బలవంతుడైన దేవుడు అని పేరు పెట్టబడుతున్నట్టున్నాడు. ప్రియమైన బిడ్డ, నువ్వు అవునన్నా కాదన్నా కూడా ఆయన ఎవరు? బలవంతుడైన దేవుడు. యేసుప్రభు ఎవరండి? బలవంతుడైన దేవుడు. మొట్టమొదటిగా దేవుడు మనతో ఉండడానికి వచ్చినటువంటి వాడు. రెండవ అయితే బలవంతుడైన దేవుడు ఎవరు? యేసు ప్రభు. మరి ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అలాగే ప్రియమైన బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 23:5, 23:5-6. ఇర్మియా గ్రంథము 23. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను, రాజై పరిపాలన చేయును, వివేకముగా నడుచుకొనుచు, ఆయన వివేకంతో నడుచుకొనొచ్చు, కార్యము జరిగించు
ఆ, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఆ, అతని దినములలో యోధా రక్షణ నందును, ఆ, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. ఆ. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఇక్కడ రాయబడమనేది దావీదు సిగురు, దావీదుకు నీతి సిగురు పుట్టించదను. ఇక్కడ ఈ కుమారుడు ఏ వంశములో ఏ దాంట్లో ఎవరిలో పుడతాడో ఇక్కడ రాయితుందండి. ఎక్కడ పుడతాడంట? దావీదు యొక్క ఏంటంట? దావీదు నీతి సిగురు పుట్టించదను అంటే దావీదు వంశంలో పుడతాడు. ఆయనకి ఏమని పేరు పెట్టబడుతుందంటే యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. అర్థమవుతుందండి? వీళ్ళకేం పేరు? యెహోవా మనకు నీతి. యెహోవా ఆ దేవుడు అంటే ఆయన ఏమవుతున్నాడు? మనకేమవుతున్నాడు? నీతి అవుతున్నాడు. అందుకే ఇదే మాట ఇక్కడ రాయబడిన మాట మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనము. అతిశయించువాడు ప్రభు నందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా, ఇక్కడ రాయబడిన దేవుని మూలముగా ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు అండి. మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనాయను. మన నీతి ఎవరు? యేసయ్యే. మన నీతి ఎవరు? యేసయ్యే మన నీతి. ఎందుకంటే మనం ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నీతిమంతులుగా ఎంచబడ్డ. ఆయన నీతి మన నీతి కాదు, ఆయన మన నీతి. శత్రువు ముందు నిలబడేటప్పుడు, దేవుని ముందు నిలబడేటప్పుడు ఎవరు? మన నీతిని బట్టి మనం ఏం చేయలేము, నిలబడలేమండి. శత్రువు నిలబడినప్పుడు ఈ లోకంలో అవును నేను పాపినే, కానీ నా ప్రభు ఏం చేశాడు? నా పాపాల కొరకు మరణించాడు. నేను ఆయన విశ్వాసం ఉంచాను, ఆయన రక్తం ద్వారా ఏమైనా కడగబడి ఏమైనా నీతిమంతుడిగా ఎంచబడ్డాను. నేను యేసు ప్రభు నీతిమంతుడను అంటే సైతం ఏం చేస్తుంది? మీ యొక్క దగ్గర కూడా ఉండకుండా పారిపోతుంది. దేవుని ముందు ఎవరి నీతి? దేవుని నీతి అండి, ఆయన నీతి. అందుకే ఇంకో మాట కూడా చదువుదాం ప్రియమైన బిడ్డలారా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇదంతా ఉపదేశ సంబంధమైన విషయాలు. 21వ వచనం, 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయన మన కోసము పాపముగా చేసెను. చూడండి, ఆయన ఏంటంట? మనం ఆయన యందు ఎవరి నీతి? దేవుని నీతి అగునట్లు ఏమయ్యాడు? పాపం ఎరగని ఆయన పాపముగా. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరొక దేవుడు, అర్థమైందండి, మనుషుడు రూపం ధరించుకొని మన నిమిత్తం ఏమాడు? పాపముగా చేయబడ్డాడు. ఈ రకంగా ఆయనకేం కలిగింది? నీతిమంతుగా ఎంచబడ్డాడు. మన నీతి ఎవరు? యేసయ్య. ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం, ఇది దేవుని వల్ల కలిగిన కార్యం. ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు ప్రేమ ద్వారా. ఇదే వచనం 33:16 కూడా రాయబడింది. అవసరం లేదు, రాసుకోండి. 33:16 కూడా. తర్వాత ప్రియమైన పిల్లారా, మీకా 5వ అధ్యాయము 1-2 వచనం చదవండి. చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు మీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. ఏమనంటే పురాతన కాలం, ఈయన ఎవరు? పురాతన కాలం ఉన్న ఎవరు? దేవుడు యేసు ప్రభు. ఎవరు? పురాతన కాలం ఉన్నటువంటి వాడు. అప్పటి నుంచి ఏమవుతుంది? ప్రత్యక్షం అవుతూనే వస్తున్నాడండి. ఆయా కాలాల్లో ఏం చేస్తున్నాడు? ప్రత్యక్షం అవుతూనే వస్తున్నాడు. ఉదాహరణకి ఆది కాండములో మనం మొదలుకొని, అర్థమైందా? ఆ ఏదైనా తోటలో ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు, ప్రియులారా, ఆదాము పాపం చేసినప్పుడు వారి దిగంబరత్వాన్ని కప్పుట కొరకు
వధింపబడిన గొర్రె పిల్లలుగా చూస్తున్నాం. ఆ చర్మమే వారికి వస్త్రాలుగా కుట్టబడి తొడిగినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత చాలా ఉన్నాయి. ప్రతి దాంట్లో మనం ప్రతి వచనం 48 అంతా చదివినప్పుడు అంతా మనకు యేసు ప్రభు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. ఇస్సాకుకు బదులుగా బలి అయిన గొర్రెపిల్ల, ముళ్ళ మధ్య చిక్కున్న గొర్రెపిల్ల ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. పస్కా గొర్రెపిల్ల ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మరి లేవీలు అర్పిస్తున్న ప్రతి బలి యేసు ప్రభుని చూపిస్తుంది. ఆ ప్రాయశ్చిత్తపు దినమున ఆ 2 మేకలు కూడా యేసు ప్రభుని చూపిస్తుంది. ఒకటి పాపమును భరిస్తూ అరణ్యములో వెళ్ళి చనిపోయినటువంటి ఆ మేకపిల్ల గవిని వెలుపట శ్రమ అనుభవించినటువంటి యేసు ప్రభుని చూపిస్తుంది. అదే మేకపిల్ల ఇజ్రాయెల్ పాపంతటి కొరకు ఆ బలిపీఠం మీద బలి అయినటువంటి మరి బలి పశువు చూపిస్తుంది ప్రభువైన యేసుక్రీస్తు. ఇలాగ మనం యేసు ప్రభు ఈలోకి వచ్చి ఆ కల్వారిశిలో మరణించే వరకు కూడా ప్రియమైన మిగతా బలులన్నీ కూడా యేసుని చూపిస్తుంది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆ మందిరమే లేకుండా పోయింది. బలికి అవసరం లేదు. అయినప్పటికీ ఇజ్రాయెల్ ప్రజలు మళ్ళీ బలి అర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది వేరే విషయం. కాబట్టి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు. 1-2 వచనాలు. ఆదియందు వాక్యము ఉండెను, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. చాలండి. ఇక్కడ ఏం రాయబడింది? ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎక్కడి నుంచి ఉన్నాడు? ఆది నుంచి ఉన్నవాడు. ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని యొద్ద ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ ఇద్దరిని చూపిస్తుంది. వాక్యము, దేవుడు. అర్థమైందా? మళ్ళీ ఆ వాక్యం ఏమై ఉన్నాడంట? దేవుడై ఉన్నాడు. అంటే ఇద్దరు సమానాన్ని చూపిస్తుంది. వింటున్నారు ప్రియమైన బిడ్డలారా? అర్థమవుతుందా? ఆదిలో వాక్యం ఏమై ఉన్నాడు? ఆ వాక్యం అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఈ వాక్యం ఎప్పుడుంది? ఆదిలో ఉంది. ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని యొక్క ఉంది. అలాగే ఆ వాక్యం ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. అంటే ఈక్వాలిటీ చూపిస్తుంది. అర్థమైందా? తర్వాత 14 చదువుదాం. ఆ వాక్యమే శరీరధారై. అర్థమైందా? ఆ వాక్యం ఏం చేసింది? శరీరం ధరించుకున్నది. ఆ వాక్యమున్న దేవుడు శరీరం ధరించుకొని ఏమయ్యాడు? ఏంటంట? కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించెను. ఆయన ఎవరు? తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని. ఆయన ఎవరు? అద్వితీయ కుమారుడు. అర్థమవుతుందండి? చూడండి, ఆయన ఏమో దేవుడు. ప్రేమ ఆదిలో వాక్యం ఉన్నది. వాక్యం అంటే యేసు ప్రభు. వాక్యమే దేవుని దగ్గర ఉంది. అర్థమైనా? ఆ వాక్యం ఏమైనాడు? దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే ఏమయ్యాడు? ఆ వాక్యమైన దేవుడు ఏమయ్యాడు? శరీరం ధరించుకొని కృపాసత్య సంపూర్ణ మన మధ్య నివసించను అని మనము చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి అందుకే తండ్రి అయిన దేవుడు ఎప్పుడు ఓ దేవా, దేవుడే ఓ దేవా అంటున్నాడు. చూడండి, మీరు మనసు పెట్టి ఆలోచించాలి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనం. 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. చాలండి, ఇక్కడ ఏం రాయబడిందండి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి. రక్తం ఇచ్చింది ఎవరంట? చెప్పండి. దేవుడు అసలు లక్ష్మింది ఎవరు? యేసుక్రీస్తు శరీరధారిగా యేసు ఏం చేశాడన్నా?
రక్తం చిందింది. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటిది? ఆ యేసుడు ఎవరో కాదు, ఆ రక్తం చిందింది ఎవరో కాదు, ఎవరు? దేవుడు. అపోజిట్ పౌలు రాస్తున్నాడు అండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి, అంటే యేసు ప్రభుని దేవునితో ఎవరితో పోల్చాడు? దేవుడితో పోల్చాడు. దేవుడే శరీరధారికి ఏమి చేసేటైనా రక్తం నీ కొరకు నా కొరకు చిందించాడు. ప్రియ సహోదరి సహోదర, ఏ దేవుడు, ఏ వాక్యమైతే ఆదిలో ఉండనో, ఏ వాక్యమైతే దేవుడి దగ్గర ఉండనో, ఏ వాక్యమైతే దేవుడై ఉండనో, ఆ వాక్యమే శరీరం ధరించుకొని వచ్చి, అర్థమైందా, నీ కొరకు నా కొరకు కల్వారి శిలువలో ఏదైంది? రక్తం చిందించింది. అందుకంటాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఈ దేవుడు రక్తంలో కొనబడినటువంటి వాడు దానవుని ప్రియమైన పిల్ల. విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు ఇక్కడ కూడా యేసు ఏమంటాడు? దేవునితో పోల్చుతున్నాడు ప్రియ అపోజిట్ పౌలు. బాగా మనం బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. అపోజిట్ పౌలు సామాన్య వ్యక్తి కాదు, చదువులేని వ్యక్తి కాదు, కొన్ని ధర్మశాస్త్రం తెలియని వ్యక్తి కాదు, నేర్చుకునే వ్యక్తి కాదండి. ఏదో మామూలు వ్యక్తులు చెప్తే ఏదో తెలియక చెప్పాడు అనుకోవచ్చు. అపోజిట్ పౌలు ఎవరు? ప్రియులారా, ఎంతో చదువుకున్న వ్యక్తి, పరిసయుడు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎదిగినవాడు, ధర్మశాస్త్రం పాటించట్లో అనిందుడు. మనం చెప్తున్నాం కదా ప్రియులారా, చెప్తాను పిలుపులో, నేను ధర్మశాస్త్రం అనిందుడై ఉంటేనే. అలాగే ఆసక్తి కలిగేవాడు, దేవుని విషయంలో వైరాగ్యం కలిగిన వ్యక్తి, శాస్త్రి అయి ఉన్నాడు, పరిసయుడై ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తి ఒక్కటే దేవుడు, యెహోవాయే ఒక్కడే దేవుడు నమ్మిన వ్యక్తి, యేసు నమ్మిన వారిని హింసించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చివరికి అర్థం చేసుకునేది ఏం చెప్తున్నాడు సార్? ఎవరైనా యేసుక్రీస్తు ఎవరు? ఈయన ఏదో సామాన్య భద్రంగి వాడు కాదు. ఈయనెవరు? ఆ కల్వారి రక్తం చిందింది ఎవరు తెలుసా? ఈయన దేవుడు అని చెప్తున్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము అని చెప్తున్నాడు. దానికి మించిన ఆయన ఎదిగాడు. మనం కూడా ఈ విషయాన్ని మనం అడగాలి, నమ్మాలి, ముందుకు సాగవలసిన బాధ్యత ఉంది. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? అదే అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడు యేసు ప్రభు గురించి? పితరులు వీరి వారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన ఏనంట? మామూలు దేవుడు కాదు, సర్వాధికారం కలిగిన దేవుడు. ఏ దేవుడు సర్వశక్తి గల దేవుడిని, తండ్రి అయిన దేవుడికి ఏ యొక్క మరి ఆధిక్యత అయితే ఇవ్వబడిందో, ఏ పదమైతే ఉపయోగించబడిందో, అదే పదాన్ని ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏం చేస్తున్నాడు? ఆస్వాదిస్తున్నాడు. ఏమన్నాడు? ఈయనెవరు? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రాలుడు. సర్వాధికారి దేవుడే కాదు, స్తోత్రానికి కూడా పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. మరి అందుకే యేసు ప్రభు ప్రేమలారా ఈ లోపల ఉన్నప్పుడు అనేక మంది ఆయన మొక్కారు. మొక్కడం అంటే ఆరాధించడం. ఇంగ్లీష్ లో వర్షిప్ అని ఉంటుంది. దేర్ వర్షిప్ ద లార్డ్. అనేక మంది ఆరాధించినప్పుడు ఆరాధన స్వీకరించాడు ఆయన, ఆరాధనకు యోగ్యుడైన. అదే వేరే వాళ్ళు ఆరాధన తీసుకోరండి. అంత కావాలంటే యోహాన్ గారు చూడండి ప్రకటన గ్రంథంలో, ఎందుకంటే ఎవరు కూడా, ఎందుకంటే వారు ధర్మశాస్త్రం ప్రకారం ఏముంది? పైన ఆకాశం అందే, కింద భూమి అందే, కానీ భూమి మీద నీళ్ళు అందే, కానీ ఏ రూపమైన మీరు చేసుకోకూడదు, వాటి సాగిల పడకూడదు, ఏం చేయదు, వాడిని పూజింపకూడదు, అంటే మొక్కకూడదు. అలాంటి వాక్యం ఉంది కాబట్టి ఎవరు మొక్కరు. అయితే ప్రియులారా, అంటే ఎవరు కూడా ఆరాధించకూడదు అని అర్థం. అలాంటిది యేసు ప్రభు మొక్కినప్పుడు దాన్ని ఏం చేశాడు? స్వీకరించాడు, ఆయన అంగీకరించాడు.
ప్రియులారా, ఇక్కడ కావాలంటే దానికి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఇదే ప్రకటన 22వ అధ్యాయంలో 8వ వచనం చదవండి. 8, 9 వచనాలు. ప్రకటన 22, 8, 9. యోహానను నేను ఈ సంగతులను వినిన వాడను చూచిన వాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, ఇక్కడ ఏమన్నాడు? ఎప్పుడైతే యోహాను గారికి దూత వెళ్ళి అదంతా చూపిస్తుంది, ప్రకటన గ్రంథం అంతా చూపిస్తున్నప్పుడు ఈ యోహాను ఏం చేశాడంటే ప్రియులారా, ఆ దూత ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు, అంటే ఆరాధించడానికి వెళ్తున్నాడు. అప్పుడు ఆ దూత ఏమన్నా తెలుసా? చదవండి. అతడు వద్దు సుమి, నేను నీతోటి ప్రవక్తనైన నీ సహదాసు క్షమించాలి. అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందు ఉన్న వాక్యములను గైకొను వారితో సహదాసులను దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. ఇక్కడ ఆ దూత ఏం చేయట్లేదండి? అంగీకరించట్లేదు వర్షిప్. నాకు మొక్కకూడదు, నేను నీతో సమానమైన, బహుశా అది దూత కాదు కానీ ఒక మనుషుడుగా కావచ్చు. అర్థమైందండి ఏం చెప్తున్నాడు? నేను నీతో సమానమైన వ్యక్తిని, నువ్వు నన్ను మొక్కకూడదు అని ఆరాధనని అంగీకరించడం లేదు. అంటే ఏ ఒక్కడు కూడా, ఈ లోకములు ఏ మనిషి కూడా ఆరాధింపబడడానికి యోగ్యుడు కాదు, దేవుడు తప్ప. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది ఆయనకి మొక్కారు, ఆరాధించారు, ఆయన్ని ఆరాధన అంగీకరించాడు. ఒకవేళ దేవుడు కాకపోతే ఆయన అంగీకరించేవాడు కాదు. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమన్నా క్లియర్ గా, ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఇంకా కాదంట ప్రియులారా, నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు, స్తోత్రింపదగిన వాడు. కాబట్టి స్తోత్రాలందుకుని వారు ఎవరు? దేవుడు. స్తోత్రింపదగిన వాడు, ఆరాధనకి యోగ్యుడు ఆయన. తీతు 2:13, తీతు పత్రిక 2:13. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ. ఇక్కడ కూడా పౌలు యేసు ప్రభుని ఈ రీతిగా సంబోధిస్తున్నాడు. ఏమని అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత. మహాదేవుడు అంటే ఈయన ఎవరైనా యేసు ప్రభుని చెప్తున్నాడు. ఈయన ఎవరు? మహాదేవుడు. అర్థమైందండి? ఎబ్రీ 1:8 ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా. ఏమన్నాడు? తండ్రి అయిన దేవుడే కుమారుని ఏమంటున్నాడు? ఏమన్నాడు? దేవా నీ సింహాసన నిరంతరమును. తండ్రే చెప్తున్నాడండి. అర్థమైందా? ఆది నుంచి ఏం చేస్తాం? ప్రవక్తల ద్వారా ఆ మాట చెప్పబడింది యేసు ప్రభు గురించి. అర్థమైందా? ప్రవక్తల ద్వారా చెప్పబడింది. ఏమని? ఆయన ఎవరు? ఇమ్మానుయేల్ అని, బలవంతుడైన దేవుడని, నీతి యెహోవాయే నీతి అని ప్రవక్తగా చెప్పబడింది. ఇక తర్వాత అపోస్తుడు, ధర్మశాస్త్రం ఎరిగిన వ్యక్తి, ధర్మశాస్త్ర గైకొంట్లో అనిందుడైన వ్యక్తి ఏమన్నాడు? దేవుడు, మహాదేవుడు, సర్వాధికారి అయిన దేవుడు అని చెప్తున్నాడు. అలాగే కీర్తనలో మన 46లో అలాగే అదే విషయాన్ని ఎబ్రీలో కూడా తిరిగి చెప్పబడుతుంది. ఏం తెలుసా? తండ్రి అని దేవుడు ఏం చెప్తున్నాడు? తన కుమారుని గురించి, తన కుమారుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రియమైన దేవా. అర్థమవుతుందని ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు ఎవరు? దేవుడు. ఎవరైతే యేసు ప్రభు దేవుడు కాదు అంటున్నారో, లేకుంటే రెండో కేటగిరీ అంటున్నారో, లేకుంటే యేసు ప్రభు తనతో దేవుడు అని చెప్పుకోలేదు కాబట్టి ఆయన దేవుడు కాదు అంటున్నారో, వాళ్ళందరి అన్ని పనికి మాటలు పక్కన పడేసి
ఈ వాక్యం ద్వారా మనం హృదయాల్లో యేసు ప్రభు దేవుడు అన్న విశ్వాసం మనం కలిగిన వారుగా ఉండాలి. తండ్రితో సమానుడు. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకని వాళ్ళు చెప్తున్నప్పుడు మనం కంగారు పడవలసిన పని లేదు, పట్టించుకోవాలంత పని లేదు. ఇంత కావాలంటే కూడా యూదులు అనేక సార్లు యేసు ప్రభుని ఏమన్నారు తెలుసా? అదే అక్కడ యేసు చెప్పలేదు, నేను నేను చేసే పనులే నేను ఎవరో తెలియపరుస్తాను. యూదులు 2 సార్లు చంపడానికి ఎందుకు ప్రయత్నం చేశాడు తెలుసా? ఈయన మనిషి ఉండి దేవునితో సమానంగా ఎంచుకుంటున్నాడు, దేవుడని చెప్పుకుంటున్నారు అని చెప్పేసి రాళ్ళు రూపడానికి తెచ్చారు. ప్రేమ యోహాను సువార్త 8 మనం చూస్తాం. అలాగే అనేక సార్లు యోహాను సువార్త మనం చదివినప్పుడు యేసు ప్రభు అనేక సార్లు నేను 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 ఏ యొక్క మోషేతో నీ పేరేమిటి అని అడిగినప్పుడు నేను నేనే, ఇంగ్లీష్ లో ఐఆమ్ దట్ ఐఆమ్ సో ఐఆమ్, తెలుగులో ఏమో నేను ఉన్నవాడను అనువాడను నేను అని చెప్పినటువంటి ఆ దేవుడు అదే మాటను ప్రియమైన బిడ్డలారా యోహాను సువార్తలో స్వయంగా మనం చదివినప్పుడు ఏమన్నాడు? నేను 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 అంటే ఎవరు? ఆయనే ఎన్ని. అందుకే నేను ఆయనని మీరు తెలుసుకుంటారు. ఇలా రాయబడి దేవుడు ప్రియమైన బిడ్డలారా, నిన్నే ఆ పాటు నేను ధ్యానించాను ఆ మాట. నిన్ననే ప్రియమారా ఆ మాట నోట్స్ రాసుకోవడం జరిగింది. ఎప్పుడంటే ప్రియమైన మాట మళ్ళీ తిరిగి మీకు గుర్తు చేస్తాను. 8:28 యోహాను సువార్త 8:28 8:28 కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు పైకి ఎత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేను ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతిలో మాట్లాడుచున్నానని మీరు గ్రహించదరు. ఇక్కడ అన్నాడు మనిషి కుమారుడు పైకెత్తబడినప్పుడు. అంటే ఇక్కడ పైకెత్తబడినప్పుడు ఇదేం అర్థము? సిలువ వేయబడినప్పుడు అప్పుడు చేసుకునే ఎవరు? నేనే ఆయననని. అర్థమైందండి? నేనే ఎవరిని? ఆయనను. ఇక్కడ రాయబడిన మాట నేను ఆయన ఒక్కటే అన్న భావాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తుంది ప్రేమ ద్వారా. కాబట్టి ఏంటిది? ఆయన ఎవరు? ప్రియమారా దేవుడు అని మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఇక్కడ దేవుడే ఏమన్నాడు? ఓ దేవా అని చెప్తున్నట్లు చూస్తున్నాం. ప్రవక్తలు కాదు, ఆ ప్రవక్తలు చెప్పారు, అపోస్తులు చెప్పారు. చివరికి దేవుడే స్వయముగా మరి యేసు ప్రభుని దేవుడుగా ఏం చేస్తున్నాడు? ఆయన చెప్తుండగా మనం చూస్తుంటున్నాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5:20 5వ అధ్యాయం, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 20 వచనం. మనము దేవుని కుమారుని యేసుక్రీస్తు నందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉంది. ఇట్లా అంటే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు. అంటే ఆయన నమ్ముకుంటేనే, ఆ దేవుని నమ్ముకుంటే, యేసు ప్రభు అనే దేవుని నమ్ముకుంటేనే ఏమవుతుంది? నిత్య జీవం పొందుతాం. లేదంటే మేము తండ్రిని నమ్ముతాము, కుమారుడు లేదు, అంతా ఒకటే అంటే ప్రయోజనం లేదు. అర్థమైందండి? కుమారుని కూడా నమ్మాలి, పరిశుద్ధాత్మను నమ్మాలి. ముగ్గురు వ్యక్తులై ఉన్నారు, ముగ్గురు దేవుళ్ళై ఉన్నారు. ఈ డిఫరెన్స్ ఇవన్నీ కూడా తర్వాత ప్రభు రాకడైతే మనం తర్వాత నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ ఒక మాట ప్రేమ ఏంటంటే ఓ దేవా అని తండ్రి అయిన దేవుడు కుమారుడిని గురించి చెప్తున్నాడు. అంటే దేవుడితో సమానుడుగా ఉన్నాడు. అందుకే మనం బైబిల్ గ్రంథంలో ఆయన దేవుడు ఏమన్నా మొట్టమొదటి మనం చూసాం, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు. తర్వాత బలవంతుడైన దేవుడు, తర్వాత యెహోవాయే మన నీతి, తర్వాత వాక్యమైనటువంటి దేవుడు, తర్వాత ఏంటది? దేవుడు మనకు రక్తం చిందించిన వాడు. కాబట్టి ఈయన ఎవరు? సర్వశక్తి గల దేవుడు, ఆరాధనకు యోగ్యుడు,
అర్థమందండి. ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి ఏ పిచ్చోళ్ళు కానీ వచ్చి దేవుడు కాదండి, దేవుడు తను చెప్పుకోలేదు, యేసు ప్రభు దేవుడు కాదు, అది ఇది అంటే ప్రేమదారా, దానికి అసలు వాళ్ళని ఏం చేయాలి? పిచ్చోళ్ళతో లెక్క వేసుకొని మనం వాళ్ళు వదిలిపెట్టాలి. అది చెప్తే వింటే చెప్పాలి, వినకపోతే అవతల దోసేయాలి అంతే. మన విశ్వాసాన్ని ఏం చేయకూడదు, కోల్పోకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి ఈ వాక్యాన్ని ప్రేమదారా మనం మనసులో పెట్టి ముందుకు సాగుదాం ప్రేమదారా. కాబట్టి మనందరి కళ్ళు మూసుకొని ప్రారంభం చేసుకున్నాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదర, ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకించి యేసు ప్రభు దైవత్వాన్ని గురించి, ఆయన దేవుడై ఉన్నాడనే విషయాన్ని దేవుని వాక్యం నేర్చుకున్నాం. అందుకే విశ్వాస స్థితిలో ఉండి ఒకళ్ళు ఎవరన్నా సరే యేసు ప్రభు యొక్క దైవత్వం మీద ప్రేమైన పిల్లలు సందేహం ఉన్నప్పుడు అలాంటి వారికి ప్రేమతో ప్రార్థన పూర్వకంగా ఈ సందేహాన్ని తీర్చి దేవుని మనం స్థిరపరచవలసిన వారమైనా. అలాగే రాత్రి కోసం ఈ వాక్యం విన్నటువంటి యవనస్తులు కూడా ఒక ఏదైనా సందేహం ఉన్నట్టయితే ఇప్పుడు ఈ యొక్క వాక్యము ద్వారా ఈ సందేహం తొలగిపోయిందని నమ్ముతున్నాను. కాబట్టి ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. ప్రభువా, మా దేవుడై ఉన్నా, నీ ద్వారా మాకు నిత్య జీవం, నువ్వు నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నావు. నేను విశ్వాసం నుంచి మా జీవితాల్లో ఇంకా ముందుకు సాగడానికి కృప దయచేయండి, ప్రార్థించండి, ధైర్యపరచమని ప్రార్థించండి. అలా సందేహంతో ఉన్న వారి సందేహం తీర్చే వారికి ఉండడానికి కృప చూపించమని దేవుని అడుగుతాం. Hallelujah. Praise God. Praise the Lord. 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 Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Praise the Lord. Hallelujah. పరిశుద్ధమైన తండ్రి స్తోత్రం. తండ్రి అని దైవమానికి స్తోత్రం. ఈ రాత్రి కాలంలో నీ పిల్లలకి ప్రభావ నువ్వు ఇచ్చిన ఉపదేశం బట్టి వందనాలు. ఈ సత్య ఉపదేశం అందు నీ పిల్లలు స్థిరపరిచి బలపరిచి అనేక సందేహపడు వారిని సందేహం తీర్చి బలపరుస్తాను. అలాగే ప్రభు, నీ కుమారుని యేసుకు దేవుడు కాదని, దేవుడు తక్కువ వాడని రకరకాలుగా చెప్తున్న వారిని సరైన జవాబు ఇవ్వటానికి, అలాగే అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇవి స్థిరముగా విశ్వాసం కోల్పోకుండా ధైర్యవంతులుగా ప్రభు ఉండటానికి, నేను మహిమకరంగా జీవించడానికి, నేను గొప్ప చేయడానికి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి గొప్ప దయచేసి అందరినీ దయచేసి పరంగా నడిపించమని, దీవించమని, వ్యాధి కూర్చున్న యవనస్తులందరినీ జ్ఞాపకం ఆనందం వింటున్న ప్రతి బిడ్డ కృప పరిశీలించండి. నీ జ్ఞానంలో, నీ పరిశుద్ధిలో మీరు ముఖ్య విశ్వాసం ఉంది తిరిగి ఉండడానికి కృప దయచేసి నమ్మకం ఏ స్వామి విశ్వాసం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనందరిలో ఒక సకల పరిశుద్ధులతో స్థిరముగా ఆయన రాకడ